దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక ప్రణాళిక చొప్పున ప్రతిదీ జరిగిస్తూ ఉంటాడండి. ఈ సృష్టి ఒక ప్రణాళిక చొప్పున జరిగింది. ఈ మనుష్యుడు కూడా ఒక ప్రణాళిక చొప్పున ఆయన సృష్టించాడు. ఈ మనుష్యుడు తాను అపరాధం వల్ల పోగొట్టుకున్నటువంటి స్వర్గమును తిరిగి తీసుకొని మరలా స్వర్గానికి మనుష్యుని వారసుని చేయాలనే దేవాది దేవుడే నరావతారిగా యేసుక్రీస్తు ప్రభువారికి లోకముకు వచ్చినట్లు మనము చూస్తాం. ఆయన వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనస్సు పొందుడి అని ప్రకటించడం మనం చూస్తామండి. అనేకులు ఆయన యొక్క రాజ్యవార్త విని అనేకులు మారు మనస్సు పొంది బాప్తిస్మం పొంది రక్షించబడి పరలోక రాజ్యానికి హక్కుదారులైనట్లు గత వారములలో మనము చూసి ఉన్నామండి. ఈ పరలోక రాజ్యం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. మనిషి జీవితంలో అత్యవసరమైనది, శ్రేష్టమైనది, అవసరమైనది పరలోక రాజ్యమేనండి. ఆత్మీయ జీవితం. శరీరం నశించిపోతుంది కానీ ఆత్మకు చావు లేదండి. అది యుగయుగాలు జీవిస్తుంది కనుక ఆ ఆత్మను రక్షించుకొనుటకు మనుష్యుడు ప్రయాసపడాలి. ఆలోచించి ఆ మేలైనటువంటి మార్గమును, జీవ మార్గమును కనుగోవాలి అనే దేవుని యొక్క ఉద్దేశం. స్తోత్రం. హల్లెలూయా. గత వారములలో పరలోక రాజ్యం ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంది, ఎప్పుడు స్థాపించబడింది, ఎవరు స్థాపించారు, ఆ పరలోక రాజ్యంలోకి హక్కుదారులు అవ్వాలంటే మనమేమి చేయాలో చూసుకున్నాము. మారు మనస్సు అనేది ఇంపార్టెంట్. మారు మనస్సు అనేది అతి ప్రాముఖ్యమైనది పరలోక రాజ్యంలో చేరటానికి అని మనము చూసుకున్నాం. ఒక వ్యక్తిని గురించి కూడా మనము మాట్లాడుకొని ఉన్నాం, జక్కయ్య అని. అతను మారు మనస్సు పొంది యేసు ప్రభువుని తన హృదయంలో, తన ఇంటిలో చేర్చుకున్నట్టు వలన రక్షణ పొంది పరలోక రాజ్యానికి హక్కుదారుడు అయ్యాడు అని గత వారములలో మనము తెలుసుకున్నాం. అయితే ఈ మారు మనస్సు అనేది ప్రతి మనుష్యుడు పొందాలండి. మారు మనస్సు అనేది ప్రతి మనిషికి అవసరము. ఆ మారు మనస్సు అనేది ఎప్పటి వరకు ఉండాలి, ఆ మారు మనస్సు పొందక ముందు ఎలాగుంటాడు, మారు మనస్సు పొందినాక ఎలాగుంటాడు అని మనము ఇప్పుడు చూద్దాము. లేఖన భాగము మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, మీ బంగారు పాదాలకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. కనికరం కలిగిన తండ్రి, మీకు వందనాలయ్యా. గడిచిన కాలం అంతా మీ రెక్కల మాటను భద్రపరిచారయ్యా. ఇదిగో ఈ సమయమును మాకు ఇచ్చినందుకు వందనాలు. శ్రేష్టమైనటువంటి మీ వాక్యమును మేము ధ్యానించబోచుండగా నిల్చున్నవాడు బలహీనుడు, అల్పుడు, మంటివాడు ప్రభువా. మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాక్శక్తి అనుగ్రహించి మాకు కావలసిన మాటలు అందించి ఈ విశ్వాస యాత్రలో మమ్మల్ని ముందుకు నడిపించమని, మహిమ మీరు పొందుకోమని యేసయ్య నామములో వేడుకని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నాడు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జక్కయ్య తన మనస్సును మార్చుకున్నాడు. యేసు ప్రభు వారు ప్రకటించినటువంటి సువార్తను నమ్మి తన మనస్సును మార్చుకొని పరలోక రాజ్యానికి హక్కుదారుడు అయ్యాడు అని మనము చూడొచ్చు. యేసు ప్రభుల వారు ఈ రీతిగా ఆయన సువార్త ప్రకటిస్తూ 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి దేవుని రాజ్యాన్ని స్థాపించిన తర్వాత 33.5 సంవత్సరంలో ఆయన సిలువ వేయబడి మనుష్యులందరి కొరకు, మనందరి పాపాల కొరకు రక్తమును చిందించి బలిగా అర్పించబడి సమాధి చేయబడి మృత్యుంజయుడి తిరిగి లేచాడండి. తిరిగి లేచి ఆరోహణమై వెళుతూ తన శిష్యులకు చెప్తూ ఉంటాడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళండి, సర్వలోకమునికి వెళ్ళి ఈ సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని ఆయన చెప్తూ బాప్తిస్మం ఇవ్వండి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి వారికి బాప్తిస్మం ఇచ్చి వారందరినీ మీరు శిష్యులనుగా చేయండి అని ఆజ్ఞాపించాడండి. అంత మాత్రమే కాదు కానీ ఇంకో మాట కూడా చెప్పాడు ఆయన. నేను ఏ రీతిగా అంటే దేవదూతలు చెప్పారు ఆ మాట. యేసు ప్రభు వారు ఏ రీతిగా వెళ్ళాడో మరలా ఆ రీతిగానే మేఘారూఢుడై రాబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే పరలోక రాజ్యానికి హక్కుదారులు అవుతారో
మారు మనస్సు పొంది తన జీవితాలు మార్చుకొని దేవుని మార్గంలో నడుచుకుంటూ ఉంటారో వారందరినీ తీసుకొని పోవుటకు మరలా యేసు ప్రభువారు రెండవ రాకడలో రాబోవచ్చు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైన తర్వాత ఆయన శిష్యులు దేవుని యొక్క సువార్తను విరివిగా ప్రకటిస్తున్నారు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని అద్భుత ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తూ దేవుని యొక్క రాజ్యవ్యాప్తి చేస్తున్నటువంటి సమయంలో ఒక వ్యక్తి వీరికి వ్యతిరేకంగా నిలబడ్డాడండి. భయంకరమైనటువంటి మొండివాడు. అతను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళనే మొండి పట్టుదల కలిగినటువంటి వ్యక్తి వీరికి వ్యతిరేకుడై ఆ యూదా మత ప్రవిష్టుడిగాను, పెద్దగాను, గొప్ప జ్ఞానము కలిగిన వాడుగాను, పాండిత్యం కలిగిన వాడు, హోదా, డబ్బు కలిగిన వాడుగాను ఉండి అతను ఈ సువార్తను అడ్డుకుంటున్నట్లుగా మనము చూస్తాం. ఆ వ్యక్తే సౌలు. సౌలు అనే ఆయన యూదా మత ప్రవిష్టుడై, మీరేంటి కొత్త మతాన్ని మాకు బోధిస్తున్నారు, మా దేవుడిచ్చిన ధర్మశాస్త్రం మాకు గొప్పది, మీరెక్కడి నుంచి వచ్చారని క్రైస్తవుల్ని భయంకరంగా హింసించినట్లు, కొంతమందిని చంపినట్లు, శరసాల్లో వేయించినట్లుగా మనము చూస్తామండి. చూద్దాము. అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటుంది. సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి శరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సౌలు అనే ఆయన గురించి మనం ఒకసారి చూసినట్లయితే అతను చదువులేని మూర్ఖుడు కాదండి, పాండిత్యం లేనటువంటి వాడు కాదు, పిహెచ్డి పట్టా పొందినటువంటి వాడు, వెల్ ఎడ్యుకేటెడ్, బాగా చదువుకున్నటువంటి వాడు, విశేషమైనటువంటి జ్ఞానం ఉంది ఆయనకి. ఆయన ఉపన్యాసం ఇస్తే అనేకులు ఆకర్షించబడతారు, అంతటి నాలెడ్జ్ తనకుందండి. పైగా అతను ధనవంతుడు కూడా, బాగా డబ్బు ఉంది ఆయన దగ్గర, స్థితి కలిగిన వాడు, హోదా కలిగినటువంటి వాడు కూడా. అంత మాత్రమే కాదు కానీ ఆ రోజుల్లో రోమా సిటిజన్షిప్ అతను కొన్నదండి. రోమా ప్రభుత్వం యొక్క పౌరసత్వం అతను కొంది. అది చాలా గొప్ప ఆ రోజుల్లో క్రీస్తు 1వ శతాబ్దంలో. క్రీస్తు 1వ శతాబ్దంలో రోమా పౌరసత్వం అంటే చాలా ఉన్నతమైన మనిషి అని అర్థం. ఈ రోజుల్లో అమెరికా పౌరసత్వం గ్రీన్ కార్డు అంటున్నారు చూసారా, ఆ గ్రీన్ కార్డు ఉంటే ఎంత వాల్యూగా చూస్తారో అంతకంటే రెట్టింపు వాల్యూ ఆ రోజుల్లో పౌలు భక్తులకు ఉన్నట్లు మనము చూస్తాం. ఎక్కడికి వెళ్ళినను గౌరవ మర్యాదలే. విశేషమైనటువంటి జ్ఞానంతో నింపబడినటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే ఈ పరలోక రాజ్య సంగతులు అర్థం కాక, పరలోక రాజ్యం గురించి తెలుసుకొనలేక సంఘమును, ఆ పరలోకానికి సంబంధించినటువంటి బిడ్డలను హింసించినట్లుగా మనము చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో కూడా పిహెచ్డీలు చేసినారు, డాక్టర్లు, ఫిలాసఫర్స్, ఎంతో చదువుకొని డబ్బు హోదా గడించినటువంటి వారు, అధికారంలో ఉన్నటువంటి వారు కూడా ఈ పరలోక రాజ్యాన్ని గురించి తెలుసుకోలేక వారు ఒక దురభిప్రాయం కలిగి ఉండినట్లుగా మనం చూస్తాము ఈ సొసైటీలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యం గురించి తెలుసుకోవటం, ఆత్మను గురించి తెలుసుకోవటం ఆత్మజ్ఞానం కలిగిన వారికి తెలిసింది. కానీ ఈ భౌతిక సంబంధమైన నువ్వు ఎంత నాలెడ్జ్ సంపాదించినా, ఎంత మేధావిమైనా, ఎన్ని డిగ్రీలు నువ్వు పొందుకున్నా, ఎన్ని భాషలు నువ్వు మాట్లాడినా పరలోక రాజ్య సంగతులు దేవుడు తెలియపరచకపోతే నీకు తెలియబడదండి. మనుష్యుడా, దయచేసి గమనించండి. ఈ పరలోక రాజ్యం అనేది ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం. ఈ పరలోక రాజ్యం అనేది ఈ భూభౌతిక సంబంధమైన రాజ్యం లాంటిది కాదండి. ఆత్మను గురించిన రాజ్యం, ఆత్మ రక్షణకు సంబంధించిన రాజ్యం, దేవునితో ఏకమయ్యేటటువంటి రాజ్యం, దేవుని సింహాసనము దగ్గర దేవుడు ఉండే పరలోకములో చేర్చబడేటటువంటి స్థానం కలిగినటువంటి రాజ్యం అండి. ఇది అందరికీ అర్థం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈ సౌలు మంచి జ్ఞానం ఉంది, డబ్బు ఉంది, హోదా ఉంది, రోమా పౌరుషత్వం ఉంది, అనేకులు ఈయన మాట వింటారు. అలాంటి వ్యక్తి ఈ పరలోక రాజ్య సంగతులు అర్థం గల మూయబడ్డాయి కళ్ళు. ఈ దినాల్లో కూడా చాలామంది వారు నమ్మిందే నిజం అనుకుంటున్నారండి. వారు పూర్వీకులు ఆచరించారు, అదే నిజం, అదే కరెక్ట్ అని ఒక భ్రమలో, ఒక గుడ్డితనంలోకి వెళ్ళిపోయి చివరికి వారు నశించిపోయే ప్రమాదంలో పడి ఉన్నారు. ప్రియమైన దేవుని దయచేసి గమనించండి. ఓ మనుష్యుడా, వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, దయచేసి వినండి. ఒకసారి మీరు అనుసరిస్తున్నటువంటివి, మీరు ఫాలో అవుతున్నటువంటివి, మీరు పూజిస్తున్నటువంటివి నిజమేనా కాదా, అబద్ధమా, ఒకసారి పరిశీలన చేసుకోనండి. మనం ఈ లోకంలో ఏదైనా ఒక వస్తువు కొనడానికి షాపింగ్ మాల్కో
ఏదైనా షాప్కి వెళ్తే ఎన్ని రకాలుగా దాన్ని పరీక్షిస్తామండి. బట్టలు కొని ఒక 2-3 సంవత్సరాలు వేసుకొని నశించిపోయే వస్త్రాలకి 100 రకాల పరీక్షలు చేస్తాం, 100 రకాల డిజైన్లు మనం చూస్తామే. మరి ఆత్మను గురించినటువంటి చింతన మీకు ఎందుకు లేకుండా పోతుంది? ప్రజలారా దయచేసి గమనించండి. రాబో ఉగ్రతను తప్పించుకోవటానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఈ లోకం శాశ్వతము కాదండి. ప్రతి మనుష్యుడు చనిపోవాల్సిందే. అయితే ఎక్కువ తక్కువ ఒక 10 సంవత్సరాలు వేరియేషన్ ఉంటుంది. ప్రతి మనిషి పుట్టిన ప్రతి మనిషి చనిపోవాల్సిందే. ఆ చనిపోయే లోపు నువ్వు పరలోక రాజ్యాన్ని కనుగొన్నావా? ఆ చనిపోయే లోపు నువ్వు ముక్తిని పొందుకోగలుగుతున్నావా? ఆ చనిపోయే లోపు నీ పాపాలకు పరిహారం దొరికిందా? ఆ చనిపోయే లోపు నువ్వు స్వర్గానికి హక్కుదారుడు అయ్యేవా అని పరిశీలన చేసుకో. మనుష్యుడా, ఈ లోకంలో నువ్వు అధికారివి కావచ్చు, రాజువు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, మంచి హోదా ఉండొచ్చు, డిగ్రీలు ఉండొచ్చు, పిహెచ్డీలు చేయొచ్చు, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీలు చేయొచ్చు, ఎన్నెన్నో నీకు ఉండొచ్చు. కానీ నువ్వు పరలోక రాజ్యానికి హక్కుదారుడు అయ్యేవా? నీవు పరలోక రాజ్యానికి హక్కుదారుడు అయ్యేవా? నీ ఆత్మను నీవు రక్షించుకోగలుగుతున్నావా? ఈ భౌతిక సంబంధమైన భూ సంబంధమైన జీవితమునే నువ్వు జీవిస్తూ ఉన్నావా? దయచేసి గమనించండి. రాబో ఉగ్రతను మీరు తట్టుకోలేరు. అగ్ని ఆరదు, పురుగు చావదండి. నీ ఆత్మ యుగయుగాలు ఆ అగ్నిగొండంలో పడి కాలిపోతూ ఉంటే అప్పుడు కేకలు వేస్తావు. అయ్యో నేను ఎందుకు తెలుసుకోలేకపోయాను, అయ్యో నేను ఎందుకు ఈ రక్షణ పొందుకోలేకపోయాను, అయ్యో నేను ఎందుకు ఈ పరలోక రాజ్యము చేరుకోలేకపోయానని వేదన, పండ్లు కొరగటం, బాధతో యుగయుగాలు వేతన పడతావు. మనుష్యుడా, దయచేసి గమనించు. యేసు ప్రభువారు వచ్చి రక్షణ మార్గం చూపించాడు. యేసు ప్రభువారే సర్వ పాపాన్ని తీసివేసే దేవుడు, ఏకైక నిజ దేవుడు ఆయనే. సర్వ పాపాన్ని తొలగించాలి అంటే రక్త ప్రోక్షణ జరగాలి. పరిశుద్ధమైనటువంటి నిర్దోషమైన దేవాది దేవుడి రక్తమే చిందించబడితేనే మనిషిని పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుందని మన గ్రంథాలన్నిటిలో రాయబడి ఉన్నదే. మరి ఆ మనిషిని కోసం రక్తాన్ని దారపోసినటువంటి వారు, ఆ మనిషిని పాపాలు తీసివేయటానికి తన్ను తాను బలిగా అర్పించుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు వారి. ప్రియమైన మనుషులారా, ప్రజలారా వినండి. ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి, దయచేసి ఒక్కసారి ఆలోచించండి. భూమి మీద బ్రతికున్నంత కాలమేనండి మీకు అవకాశం. చనిపోయారంటే మీకు ఇక అవకాశం లేదు ప్రియులారా. చనిపోతే మీకు అవకాశం లేదు ప్రియులారా. చనిపోతే మీ పని అయిపోయినట్టే ప్రియులారా. దయచేసి గమనించండి, పరిశీలించుకొని మీరు అనుసరిస్తున్నది కరెక్టో కాదో వివేచించుకొనండి. దయచేసి పరలోక రాజ్యాన్ని స్థాపించింది యేసు ప్రభువారే. పాపాలు తీసివేసే దేవుడు యేసు ప్రభువారే. పరిశుద్ధులనుగా మనల్ని చేయువాడు యేసు ప్రభువారే. ముక్తిని అందించువాడు యేసు ప్రభువారే. స్వర్గానికి మనల్ని వారసులుగా చేయువాడు యేసు ప్రభువారే. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఆయన తప్ప ఇక వేరొకటి లేదండి. లేదు. దయచేసి గమనించండి. ఈ సౌలైతే మంచి జ్ఞానం ఉంది, విశేషమైనటువంటి డబ్బు, పలుకుబడి, హోదా, అధికారం, రోమ పౌరుషత్వం ఉండి విర్రవీగుతూ సంఘమును, దేవుని బిడ్డలను పాడు చేస్తున్నాడు అజ్ఞానము చేత. తాను నమ్మిందే నిజమైన సిద్ధాంతం అనుకున్నాడు. తాను నమ్మిందే నిజమైన సిద్ధాంతం అనుకొని ఆ సంఘమును పాడు చేస్తుంటే ఆయన దెబ్బకు భయపడి ఈ క్రైస్తవులు పారిపోయారండి. క్రైస్తవులు ఎప్పుడైనా ఎదురు తిరగరండి. క్రైస్తవులు మర్డర్లు చేయరు, క్రైస్తవులు హింసించరు, క్రైస్తవులు వేధించరు, క్రైస్తవులు అవమానపరచరు, క్రైస్తవులు నష్టం కలుగు చేయరండి. వారు బాధపడతారు, హింసించబడతారు, ఓర్చుకుంటారు, ప్రేమ చూపిస్తారు, ఆదరిస్తారు, మీ కొరకు ప్రార్థన చేస్తారు. మీ క్షేమాన్ని కోరుకునేవాడే నిజమైనటువంటి క్రైస్తవుడండి. దాన్ని తెలుసుకోనండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మీరు ఎంత హింసించినప్పటికీ, మీరంత వేధిస్తున్నప్పటికీ, మీరెంత నష్టం కలిగించినప్పటికీ నిజమైనటువంటి క్రైస్తవుడు, క్రీస్తు రూపంలో ఉన్నటువంటి క్రైస్తవుడు మీకు మేలే చేస్తాడు కానీ కీడెప్పుడూ చేయడండి. ఎందుకంటే అతను క్రైస్తవుడు, దేవుని బిడ్డ, దేవుని రక్తముతో కడగబడిన వాడు, మారు మనస్సు పొందినటువంటి వాడు.
ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి నూతనమైనటువంటి స్వభావమును ధరించుకున్నటువంటి వాడు కాబట్టి మీకు హాని చేయడండి. క్రైస్తవుడు ఎప్పుడు హాని చేయడు. దయచేసి గమనించండి. ఈ సౌలైతే ఆ క్రైస్తవులను హింసిస్తుంటే వాళ్ళు ఎదురు తిరగలా పారిపోయారు. కొడితే కొట్టుకొని, చంపితే చంపుకొని, నేను నమ్మాను, నాకు పరలోకం ఉంది, ఇక్కడ నేను చనిపోతే నా పరలోకంలో నా దేవుని దగ్గర కళ్ళు తెరుస్తాను, మీ విశ్రాంతిలో నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటాను, ఆ బంగారు పట్టణంలో, ఆ బంగారపు వీధులలో నేను తిరుగుతానని ఒక నిరీక్షణ, ఒక విశ్వాసము క్రైస్తవుడికి మాత్రమే ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈయన అట్లా కొట్టి హింసించటమే కాదు, పారిపోయిన వాళ్ళను కూడా, వేరే దేశాలు వెళ్ళిపోయారు, వాళ్ళని కూడా తీసుకొని రావడానికి అధికారుల దగ్గర ఒక ఉత్తరం తీసుకొని గుర్రం ఎక్కి కొంతమంది సైనికులను తీసుకొని బయలుదేరాడండి. దమస్కు అనే పట్టణంకి బయలుదేరాడు. చూద్దాం 9వ అధ్యాయంలో ఈ యొక్క హిస్టరీ అంతా దేవుడు మన కొరకు రాయించాడు. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకును హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనా కనుగొని నా ఎడల వారిని బంధించి యెరూషలేము తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. చూడండి, నాకు ఒక ఆర్డర్ పాస్ చేయండి, స్పెషల్ ఆర్డర్ ఒకటి రాసి టైప్ చేసి మీ సంతకం పెట్టి నాకు ఇవ్వండి, వారంతా నేను చూస్తాను, ఈడ్చుకొచ్చి జైల్లో పడేస్తాను, చంపి పడేస్తానని అధికారుల దగ్గరికి వెళ్ళి, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఆ లెటర్ తీసుకొని దమస్కు పట్టణం బయలుదేరాడండి. దమస్కు పట్టణం బయలుదేరి ఎంటర్ అవుతున్నాడు. దమస్కు పట్టణంలో వెంటనే ప్రభు యొక్క ప్రత్యక్షత ఆ సౌలుకి కలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది చూద్దాం 9వ అధ్యాయము మనం చూస్తే 4వ వచనం మనం చూసినట్టు, అప్పుడు అతడు నేల మీద నుండి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పై వచనం కూడా మనం చూస్తే 3వ వచనము, అతడు ప్రయాణం చేస్తూ దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువారు అంటే వెలుగండి, లైట్ ఆఫ్ ద వరల్డ్. యేసు ప్రభువారు వెలుగై ఉన్న దేవుడు. దేవుడు ఎవరంటే వెలుగు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు ఎవరో కాదండి, యేసు ప్రభువారేనండి. మీరు తెలుసుకోనండి ప్రియులారా. కొత్తగా మీరు ఈ ఛానల్ చూస్తున్నట్టయితే పరిశీలన చేయండి. వెలుగు ఎవరనేది కనుగొనండి, ప్రేమ ఎవరనేది కనుగొనండి. దేవునికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు ఎవరికొన్నాయో మీరు పరిశీలించి, పరిశోధించి, వివేచించి, యోచించి, పరీక్షించిన మీదట అప్పుడు డిసైడ్ అవ్వండి. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు ఎవరు? యేసు ప్రభువారే. ఆ దమస్కు మార్గంలో, ఆ దమస్కు పట్టణం ఎంటర్ అవుతుండగా చుట్టూ వెలుగు ప్రకాశించిందంట. దైవ దర్శనం కలిగితే ఆ వెలుగు పవర్కి, ఆ ప్రభావానికి గుర్రాలు ఎగిరిపడ్డాయి. పైన వాళ్ళు ఎగిరి కింద పడ్డప్పుడు సౌలు ఒక స్వరాన్ని వింటున్నాడు. ఏమనంటే, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్వరాన్ని విన్నాడండి. దేవుడు మాట్లాడే దేవుడు, దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు మాట్లాడే దేవుడు, దేవుడు జీవము కలిగినటువంటి వాడు. అదండి దేవుని లక్షణాలు. వెలుగై ఉన్న యేసు ప్రభువారు, జీవమై ఉన్నటువంటి యేసు ప్రభువారు ఇప్పుడు మాట్లాడుతున్నాడు సౌలుతో. సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు, అజ్ఞానంతో నీ పొరలో కళ్ళు కమ్ముకుపోయిరా, ఒకసారి నువ్వు కళ్ళు తీ, బయటికి మనోనేత్రాలు వెలిగించుకో అని చెప్తూ ఉన్నాడండి. కింద పడి కూడా ఈయన ఏమంటాడంటే, ప్రభువా నువ్వెవడవే ప్రభువా అంటున్నాడు. ప్రభువా నువ్వెవడవే అంటున్నాడండి. అప్పుడు యేసు ప్రభువారు అన్నాడు, నేను నీవు హింసించుచున్న యేసును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న ప్రజలారా, విశ్వాస వీరులారా, దేవుని పిల్లలారా, మిమ్మల్ని హింసిస్తే యేసు ప్రభువాన్ని హింసించినట్లే. మిమ్మల్ని హింసిస్తే యేసు ప్రభువాన్ని హింసించినట్లే. యథార్థమైన భక్తి, దైవ చిత్తానుసారమైన భక్తి, దేవుని చిత్తములను నడుచుకుంటూ దేవుని పోలికలను మార్చబడి మారు మనసు పొంది మారు మనసుకు తగ్గ ఫలాలను వీరు ఫలిస్తూ ఈ క్రైస్తవ జీవితంలో వెళుతూ ఉంటే నిన్నెవరైనా హింసిస్తే ఆ హింస యేసు ప్రభువారి మీద పడినట్లే.
యేసు ప్రభువాన్ని హింసించినట్లే బహుఘోరంగా ఉంటుందండి. తర్వాత శిక్ష తప్పించుకోలేడు. ఓ మనుష్యుడా, నువ్వు ఏమి విత్తుతావో దాన్నే కోస్తావు. ఏ పని నువ్వు చేస్తావో అదే నీ నెత్తి మీదకు వస్తుంది. దయచేసి గమనించండి మనుష్యులారా, మీరు ఏ పని చేస్తారో అదే నీకు సంభవిస్తుంది. అదే నీ నెత్తి మీదకి తీసుకొచ్చేస్తాడు దేవుడు. ఏ మార్పు ఉండదు. దయచేసి గమనించండి, జాగ్రత్తగా బ్రతకండి. సౌలా సౌలా, నువ్వేళ నన్ను హింసిస్తున్నావు అన్నప్పుడు ఎవడో ప్రభువా నువ్వు అంటున్నాడు సౌలు. నేనయ్యా నువ్వు హింసిస్తున్న యేసుని అన్నప్పుడు గుండె పగిలిపోయిందండి సౌలుకి. అయ్యో, ఇన్నాళ్ళు నా అజ్ఞానము చేత, నా గుడ్డితనము చేత, నా అపోహ చేత, నా మిస్అండర్స్టాండింగ్ చేత అయ్యో ఎంత పని చేశానయ్యా. ఎంతోమందిని చంపేశాను, ఎంతోమందిని కొట్టాను, హింసించాను, గాయపరిచాను, ఎన్నో రకాల ప్లాన్లు వేశాను పాడు చేయటానికి, ఎంతో హాని చేశానయ్యా అని గుండెలు బాదుకుంటున్నాడండి సౌలు. ఓ మనుషులారా, మీరు నమ్మేదే కరెక్ట్ అని క్రైస్తవులను వేధిస్తూ ఉన్నటువంటి ప్రజలారా, దయచేసి ఒకసారి కళ్ళు తెరుచుకోనండి. మనం నమ్మేది సత్యమో కాదో పరిశీలించుకోవాలండి. ఈ సౌలైతే తాను నమ్మే సిద్ధాంతం కరెక్ట్ అనుకొని క్రైస్తవులను హింసించినప్పుడు దైవ దర్శనం కలిగింది. దేవుడు మాట్లాడినప్పుడు గుండెలు పగిలిపోయి ఆ మనోనేత్రాలు వెలిగించబడ్డాయండి. అప్పుడు పశ్చాత్తాపంతో 3 దినాలు అన్నపానాలు లేకుండా కళ్ళు గుడ్డి అయిపోయినాయండి. ఆ కళ్ళలో ఉన్న పొరలన్నీ రాలిపోతే గుడ్డివాడై 3 దినాలు చూపు లేక, ఆహారం లేక, పశ్చాత్తాప్తుడై అయ్యా నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించని వేదన పడుతూ ప్రార్థన చేసినట్లు మనం చూస్తాం. ఆ తర్వాత దైవజనుడు ఆయన వచ్చి ఆయనకు ప్రార్థన చేసినప్పుడు తిరిగి కళ్ళు దేవుడు అతనికి ఇస్తే ఆ తర్వాత ఆహారం పుచ్చుకొని బలపరచబడి ఇక ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మారు మనస్సు పొందాడండి, మారు మనస్సు పొందాడు, మారు మనస్సు పొందాడు. అంతకుముందు ఉండినటువంటి మనస్సు తీసివేసుకొని దాన్ని పూర్తిగా సంపివేసి నీళ్ళల్లో సమాధి చేసేసి నూతనమైనటువంటి మనిషిగా, నూతనమైనటువంటి జన్మ ఆ రోజు సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి పౌలుగా మార్చబడ్డాడండి. పౌలుగా మార్చబడ్డాడు, పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు, దేవుని యొక్క పరిచారకుడిగా ఆయన మార్చబడినట్లు మనము చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదండి మారు మనస్సు. గత జీవితం, గతంలో మన యొక్క మాటలు, గతంలో మన యొక్క ఆలోచనలు, గతంలో మన యొక్క ప్రవర్తన విధానము, గత జీవితం అంతయు నీటిలో సమాధి చేయబడాలి. బాప్తిస్మము ద్వారా సమాధి అయిపోతాయి. తిరిగి లేచుట ద్వారా, నీళ్ళ నుండి పైకి లేచుట ద్వారా నూతనమైనటువంటి జీవితము, నూతనమైనటువంటి కృప, నూతనమైనటువంటి ఆవిర్భావం మనకు కలుగుతుంది. అదే నూతన జన్మ. మారు మనస్సు పొంది పశ్చాత్తాపడి మనము బాప్తిస్మం పొందగలిగితే రక్షించబడతాము, పరలోక రాజ్యానికి హక్కుదారులు అవుతామండి. పరలోక రాజ్యాన్ని మనము సొంతం చేసుకుంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సౌలు అయితే హింసిస్తున్నాడు. పూర్వము నేను దోషకుడిని, హింసకుడిని, హానికరుణ్ణి అని తన సాక్ష్యము తానే చెప్పుకుంటూ ఉంటాడు. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక మనము చూస్తే 1వ అధ్యాయం 12వ వచనంలో ఆయన ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటాడు. పూర్వము దూషకుడును, హింసకుడు, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలియక అవిశ్వాసం వలన చేశాడంట. తెలియక అవిశ్వాసం వలన చేసిన, అయ్యో నేను తెలియక చేసినయ్యా, నేను నమ్మిందే నిజం అనుకున్నానయ్యా, నా దేవుడే నిజమైన దేవుడు అనుకున్నానయ్యా, నా మార్గమే సరైన మార్గం అనుకున్నానయ్యా, నా సిద్ధాంతమే సరైన సిద్ధాంతం అనుకొని నిజాన్ని తెలుసుకోలేకపోయాను. తెలియకనే నేను హింసించాను, తెలియకనే నేను వేధించాను, తెలియకనే నేను నరహత్య చేశాను, తెలియకనే నేను దోషకుడిని అయ్యాను, తెలియకనే నేను ఇలా చేశానయ్యా. దైవ దర్శనము నాకు కలిగింది, నిజ దేవుడు ఎవరో నేను తెలుసుకున్నాను, నా మనస్సు మార్చుకున్నాను, నా మనస్సు మార్చుకున్నాను, నేను మారు మనస్సు పొందాను, నేను పశ్చాత్తాపతున్నయ్యాను, నేను బాప్తిస్మము పొంది ఆయన బిడ్డగా నేను ముద్రించబడి పరలోక రాజ్యానికి నేను హక్కుదారునయ్యాను. ఆయన కృప నాకు చూపించాడు. కేవలం ఆయన కనికరము నా యందు చూపించి ఈ ప్రధాన పాపినైన నన్ను
కనికరించాడయ్యా దేవుడు అని పౌలు భక్తుడు తన సాక్ష్యం తాను చెప్పుకుంటున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న ప్రజలారా, మనము కూడా ఒకప్పుడు ఇలాంటి స్థితిలో ఉండిన వారమే. దేవుడు తన మహాకృపను బట్టి మనలను రక్షించాడు. దేవుడు తన కనికరమును బట్టి మనల్ని రక్షించాడు. మనకు మారు మనస్సు కలుగు చేశాడు. ఈ మారు మనస్సును మనం కొనసాగించుకోవాలి. ఒకవేళ ఇంకా నువ్వు మారు మనస్సు పొందక క్రైస్తవులను హింసిస్తూ దేవుని మార్గమును దూషిస్తూ నీ జీవితాన్ని నీవే శాపగ్రస్తంగా మార్చుకుంటున్నావా? ప్రియమైనటువంటి దేవుని ప్రియమైన ప్రజలారా, దయచేసి గమనించండి, వాస్తవాన్ని గ్రహించండి. ఈయన మంచి జ్ఞానము కలిగిన వాడు, పాండిత్యం కలిగిన అన్ని గ్రంథాలు చదివినటువంటి వాడే, పిహెచ్డి చేసినటువంటి వాడే, రోమా సిటిజన్షిప్ కలిగినటువంటి వాడే అయినప్పటికీ నిజ దేవుడిని, పరలోక మార్గాన్ని, పరలోక రాజ్యంను తెలుసుకోలేక గుడ్డివాడై తెలియకయే అవిశ్వాసం తెలియక చేశాడు. మీరు కూడా తెలియక ఏమైనా చేస్తున్నారా? దయతో గమనించి దయతో మీరు నిజాన్ని తెలుసుకోనండి. ఆ సత్యం వైపు మీరు అడుగులేస్తే, ఆ వెలుగునొద్దకు మీరు రాగలిగితే, ఆ జీవమును మీరు పొందుకోగలిగితే పరలోక రాజ్యాన్ని మీరు సొంతం చేసుకుంటారండి. పౌలు భక్తుడు తన జీవితంలో ఆ పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకొని దాన్ని కొనసాగించినట్లు మనం చూస్తామండి. పూర్వం నేను హింసకుడును, దూషకుడును, హానికరుడును అయిన నన్ను ప్రధాన పాపి నేను అంటున్నాడండి. ప్రధాన పాపి అయిన నన్ను ఆయన కృప చూపించాడు, ఆయన సహాయం చేశాడని చెప్తూ, మరి మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికంగా విస్తరించింది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపులను రక్షించటానికే క్రీస్తు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించటకే యేసు ప్రభు వారు ఈ లోకమునకు వచ్చాడు. పాపులను రక్షించి పరిశుద్ధులుగా మార్చుటకు, పాపులను రక్షించి పరలోక రాజ్యానికి హక్కుదారులుగా చేయుటకు, పాపులను రక్షించి ఆయన రాజ్యానికి వారసులుగా చేయటానికి ఈ లోకమునకు వచ్చాడు. మనం చేయాల్సింది ఏంటంటే నమ్మి బాప్తిస్మం పొందాలి. మారు మనస్సు పొంది పశ్చాత్తాపమై నమ్మి బాప్తిస్మం పొందితే మనం రక్షించబడతాము, పరలోక రాజ్యానికి హక్కుదారులం అవుతామని. ఈ సౌలుగా ఉన్నటువంటి పౌలు గారు, సౌలుగా కఠినుడిగా ఉన్నటువంటి వాడు దైవ దర్శనం కలిగిన తర్వాత మారు మనస్సు పొందాడండి. ఆ దైవ దర్శనం కలిగిన తర్వాత మార్పు చెంది తన మనస్సును మార్చుకున్నాడు, తన ఆలోచనలు మార్చుకున్నాడు, తన క్రియలు మార్చుకున్నాడు, తన ఉద్దేశాల తలంపులన్నీ మార్చుకొని నూతనమైనటువంటి వ్యక్తిగా మార్చబడి తను దేవుని కొరకు ఒక సాక్షిగా నిలబడ్డాడండి. చరిత్ర జరిగిందండి, చరిత్రలో జరిగింది. నూతనమైన వ్యక్తిగా మార్చబడి చివరకు ఆయన ఏమంటున్నాడంటే, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అని సాక్ష్యం చెప్తాడు. 2 తిమోతి పత్రిక 4:7లో విశ్వాసము కాపాడుకున్నాడంట. నీ మారు మనస్సు అనేది జీవితాంతము కాపాడుకోవాలి. మనం మారు మనస్సు అనేది ఈ లోకంలో బ్రతికున్నంత కాలం మనము కాపాడుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏ క్షణమైనా ఆ మారు మనసు ఎగిరిపోయింది మనకి. జీవితాంతం మనం మార్పు చెందుతూ ఉండాలి. యేసు క్రీస్తు వారి యొక్క రూపము మన యందు ఏర్పడే వరకు, యేసు యొక్క సారూప్యము మనము ధరించుకునే వరకు మనం మారుతూనే ఉండాలి, మార్పు చెందాలి. దేవుని సారూప్యంలోకి మనము మార్చబడి సంపూర్ణమై ఈ యొక్క విశ్వాసయాత్రను విజయవంతంగా ముగించి మన తుది శ్వాస ఇక్కడ విడవగలిగితే పరలోక రాజ్యం చేరుతాము. యుగయుగాలు దేవునితో ఉండి ఆనందించుతాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మీకు వందనాలు ప్రభువా. అద్భుతమైన వాక్యమును మాకు అందించి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. ఈ మారు మనస్సులు మేము పొందుకొని ఉన్నాం ప్రభా. ఇంకా ఎంతమంది పొందుకోలేదు వారు కూడా పొందుకొని మార్పు చెంది మీ బిడ్డలుగా ముద్రించబడటకు సహాయం చేయండి తండ్రి. మారు మనసు పొందుకున్న మేము ఈ మారు మనసును మా జీవితాంతం కడ వరకు కొనసాగించుకొని ప్రభువా సంపూర్ణమై మీ పరలోక రాజ్యం చేరే కృపను మాకు దయచేయమని, మీరు మమ్మల్ని నడిపించి మీరు మహిమ పొందమని యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం.